నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. ప్రతి పాదయాత్రకు ఒక రాజకీయ నేపథ్యం ఉంటుంది, చారిత్రక నేపథ్యం ఉంటుంది. అలాగే చరిత్ర కూడా మర్చిపోయేలా గుర్తుండే ఘటనలు కూడా ఉంటాయి. మనం చాలామంది నేతలు చేసిన పాదయాత్రలు చూసాం, స్వాతంత్ర సమరయోధులు చేసిన యాత్రలు చూసాం, అలాగే పలు ఉద్యమాలకు సంబంధించిన పాదయాత్రలు కూడా చూసాం. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశాకిరణంగా భావిస్తూ ఉన్న లోకేష్ పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. ముగింపు జరుగుతున్న క్రమంలో ఈ పాదయాత్ర ప్రజలకు ఎలాంటి దిశానిర్దేశాన్ని ఇచ్చింది, ఎలాంటి ఆలోచన విధానాన్ని కల్పించింది, లేదంటే ఎలాంటి పోరాట పంధాను గుర్తు చేసింది, వ్యక్తిగతంగా లోకేష్ ఇమేజ్ని ఎంత పెంచింది, ఈ అంశాలు ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న నేపథ్యంలో వీటి మీద ఈ పాదయాత్రకు సంబంధించి మాట్లాడేందుకు మనతో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యువ నాయకుడు, యువగడం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు, మధ్యలో ఆగింది, ఇప్పుడు ముగింపు తీసుకొచ్చింది. అయితే పూర్తి పాదయాత్రగా నేను భావించడం లేదు, ఎందుకంటే రాష్ట్రమంతా తిరిగినట్లుగా మనం చెప్పుకోకర్లేదు. ఎందుకంటే ఇచ్చాపురం వరకు వెళ్ళలేదు, విశాఖపట్నం సరిహద్దులో పాదయాత్ర ముగింపు చేసేస్తున్నారు. అయితే ప్రతి పాదయాత్రకు ఒక చారిత్రక గుర్తుండే క్షణాలు ఉన్నాయి కాబట్టి లోకేష్ పాదయాత్రను ఏ రకంగా మీరు చూస్తారు? అంటే మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది. ఏంటంటే పాదయాత్ర జస్ట్ మనం రెఫరెన్స్, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, లోకేష్ గారు పాదయాత్ర చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర తాలూకు రిజల్ట్ మనం చూసాం. అవును, థంపింగ్ మెజారిటీతో 151 సీట్లతో గెలుచుకున్నారు. ఇప్పుడు లోకేష్ గారి యొక్క పాదయాత్ర గురించి ఇప్పుడెప్పుడే మనం అసెస్ చేయలేము. ఓకే, ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన పాదయాత్ర ద్వారా ఎంత ఇంపాక్ట్ జనాలలో ఓటర్లో ఉంది, ఆయనకి ఎంత మెచ్యూరిటీ వచ్చింది, ఈ ప్రజల్లో మొత్తం తిరగటం ద్వారా, జనాల్లోకి వెళ్ళటం ద్వారా జనాల యొక్క సమస్యలను ఎలాగ ఆకలింపు చేసుకున్నాడు, వాళ్ళ తల జనాలు ఇతనికి ఎలా రెస్పాన్స్ అయ్యారు, ఇతను జనాలకి ఎలా రెస్పాన్స్ అయ్యారు, ఓటర్స్కి ఎలా అయ్యారు అనేది ఎలక్షన్ అయిన తర్వాతే తెలిసింది. ఇప్పుడు మనం చెప్పలేం, ఏ చెప్పినా ఒక అది ప్రిడిక్షన్ లాగే జాతకంలా ఉంటుంది తప్ప మామూలుగా లేదు. అయితే అది ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సంపూర్ణ పాదయాత్ర. అది రోజుల్లో చూసుకున్నా ఇతనికన్నా 115 రోజులు, లోకేష్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారు 115 రోజులు పాదయాత్ర చేశారు. అలాగే దరిదాపుల 520 కిలోమీటర్లు ఎక్స్ట్రా చేశారు రెండు. అంటే అందుకు జగన్మోహన్ రెడ్డిది సంపూర్ణమైనటువంటి పాదయాత్ర, అందుకు సక్సెస్ అయ్యాడు. జనాల్ని ఆయన గ్రహించారు, వాళ్ళ సమస్యలు ఏంటో, అలాగే జనాలు కూడా ఆయన తాలూకా మనసుని చూరుకొని మొత్తానికి థంపింగ్ మెజారిటీ ఇచ్చారు. రెండు. ఇక మూడవది ఏంటంటే లోకేష్ది కంటిన్యూస్ పాదయాత్ర కాదు, బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ని సంపూర్ణ పాదయాత్ర అన్నారు. అది రీజన్స్ ఏదేవనవచ్చు, వాళ్ళ నాన్నగారు జైల్లో పెట్టవచ్చు, లేదా అతను ఢిల్లీ వెళ్ళిపోయవచ్చు, రీజన్ వన్ అండ్ ది అదర్ రీజన్ అది కంటిన్యూస్ సక్సెస్ఫుల్ పాదయాత్ర కింద మనం అంటే కాదు, ఎవరిని అడిగినా కాదు, కనిపిస్తుంది కదా. మీరు ఒకరికి వెళ్ళారు, ఆ పని ఆపారు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఆపారు, కాదు. కాబట్టి దానికి సక్సెస్ఫుల్ ప్రస్తుతానికి కాదు. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు, బ్రేక్ వచ్చినా సక్సెస్ఫుల్ అని మనం మాట్లాడచ్చు. అది దీనికి సంబంధం. అంటే సార్ ఇప్పుడు ఇన్ని రోజులు ఆయన జనంతో కలిశారు సార్, ఆల్రెడీ ఆయన కూడా జనంతో ఏం మాట్లాడాలన్న దీని మీద చాలా వ్యాఖ్యలు చేశారు, ప్రసంగాల్లో మాట్లాడారు, అన్నీ జరిగాయి సార్. ఇప్పుడు ఆ మాట్లాడిన తీరు ప్రకారం మనం చూసుకున్నప్పుడు, అయితే పాదయాత్ర మొదలుపెట్టిన నుంచి ఇక్కడ వరకు మనం చూసుకున్నప్పుడు, ఆయన ప్రసంగ పాఠాలు చూసినప్పుడు ఈ సమస్యల మీద మాట్లాడినట్టు మీకు అనిపించిందా, లేదంటే రాజకీయ కోణంలో రాజకీయంగా మనం బలపడాలి, లేదంటే ప్రభుత్వం పోవాలి అన్న ఆలోచనతోనే ఆయన వెళ్ళినట్టుగా భావించాల్సి ఉంటుందా? అంటే ఆయన ఒక స్లోగను ఇవ్వగలం జనగలం అన్నారు. అయితే ఈయన తాలూకా లోకేష్ తాలూకా స్లోగన్ ఏంటంటే నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్యన పోరాటం. అంటే ఇప్పుడు జగన్ పాలనలో నియంతృత్వం కొనసాగుతుంది.
ఈ నియంతృత్వం పోయి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని మనం నెలకొల్పాలంటే జగన్ని ఓడించాలి. ఓకే. అందరూ అన్ని పార్టీలు అందరు ప్రజలు ఓటరు సమాయత్తమై జగన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలనేది లోకేష్ తాలూకా స్లోగన్. దాని మీద ఊరేగింపు అంటే ఈ పాదయాత్ర జరుగుతుంది. ఇప్పుడు దానికి ఆపోజిట్గా జగన్ తాలూకా ఇదేంటంటే పెత్తందారులకి పేదలకి మధ్య ఉన్నటువంటి పోరాటం యుద్ధం జరుగుతుంది. ఇదేమో లోకేష్ ఏమో నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి, జగన్ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఏంటంటే పెత్తందారులకు పేదవారికి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఈ రెండింటిలో అంటే ఏది అనేది జనాలు నిర్ణయిస్తారు. అయితే ఇప్పుడు తీసుకెళ్తే పెత్తందారులకి పేదవారికి జరుగుతుంది. హ్యావ్స్ హ్యావ్ నాట్స్, రిచ్ అండ్ పూర్, ల్యాండ్ లార్డ్స్ అండ్ పీసెంట్స్, ఈ మధ్యని యుద్ధం జరుగుతుంది. అంటే అతను మొన్న ఏదో చెప్పినట్టు అంటే సమాన ధర్మం ఉండాలి, సమన్యాయం సమధర్మం ఉండాలని జగన్ గారు ఆ స్లోగన్ మీద పెత్తందారులకి పేదవారికి మధ్యన జరుగుతుంది. అంటే గ్రాస్ ఇన్ఈక్వాలిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దీనిని కనీసం పూర్తిగా ఈ ఇన్ఈక్వాలిటీస్ తారతమ్యాలు తగ్గించాలని, పూర్తిగా తగ్గించకపోయినా కొంతలోనైనా కొంతైనా తగ్గించాలని ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఆయన వెళ్తున్నారు. ఇప్పుడు ఈ లోకేష్ తాలూకా పాదయాత్రలో ఏంటంటే ఇందా చెప్పాను కదా, నియంతృత్వం పోవాలి, ప్రజాస్వామ్యం రావాలి అనేది. ఈ రావాలి అనుకుంటూ ఇప్పుడు చేస్తున్న ఇందులో ఏంటంటే ఏ అయితే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుందో ఇంకా అవే వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. దాన్ని అదేదో పాత సీసాలో కొత్త ఏదో పోసినట్టు అదే చెప్తున్నారు. ఇంకా కాకపోతే ఇంకా కొన్ని ఏవి చేస్తున్నారు. బస్సు ఫ్రీగా ఇస్తే తెలంగాణలో ఇచ్చారు, లేకపోతే కర్ణాటకలో ఇచ్చారు. తర్వాత ఇవన్నీ మిగతా కాపీ చేసి ఇస్తున్నారు. ఇందులో ఇప్పుడు చేసిన దాంట్లో కొత్తదనం ఏమీ కనిపించలేదు. సరే, అంటే మనం పథకాల వైపు వెళ్తున్నాము. అంటే ఒక రాజకీయ నాయకుడిగా లోకేష్కు ఉండే ప్రాధాన్యత కానీ, పరిణితి కానీ, లేదంటే ఎక్స్పీరియన్స్ కానీ చూసుకున్నప్పుడు మీరేమని భావిస్తారు? అంటే ఒక చంద్రబాబు నాయుడు కొడుకుగా భావిస్తారా, లేదంటే ఆయన వ్యక్తిగతంగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మీరు భావిస్తారా? ఇప్పుడు లోకేష్ తాలూకా పరిణితిని మనం ఇప్పుడు స్కేల్ చేయలేమండి. ఎందుకంటే మంత్రిగా ఉన్నాడు ఇంత ముందు ఆయనకి పండిత పుత్ర సొంత అంటే ఆయన తాలూకా అతను పుడుకు పుచ్చుకోలేదు. కొంతమంది పిల్లలు పుచ్చుకున్నారు, కొంతమంది లేదు. ఎందుకు అని అంటే ఈయన ఈ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడ కూడా ఆయన అదే పార్టీలో టీడీపీ పార్టీలో సీనియర్ నాయకులతో ఎప్పుడు వీళ్ళకి పొంతన సరిగ్గా కుదరలేదు. వెలవల రామకృష్ణ కానీ, తర్వాత కళా వెంకట్రావు కానీ, ఇంకో నాయకులు ఇంకో బుచ్చి చౌదరికి కానీ వీళ్ళందరికీ వాళ్ళందరినీ ఇతను చంద్రబాబు అంటే తెలంగాణలో కేటీఆర్ క్యాప్చర్ చేసినట్టు ఫాలోయింగ్ సెకండ్ లీడర్స్ని లోకేష్ గారు చేయలేకపోయారు. అది క్లారిటీ ఆఫ్ థాట్ ఇంకా అతనికి లేదు. పీపుల్ని ఓటర్స్ని ఎలా మస్టర్ చేయాలి, తన తాలూకు ఉన్నట్టు తండ్రి తాలూకా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఫాలోవర్స్ని సెకండ్ రేట్ లీడర్స్ని అతను ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఎలా మలగాలి అనేది అతను ఇంతవరకు వాళ్ళందరినీ సెకండ్ రేట్ వాళ్ళు ఇంపార్టెంట్. వాళ్ళు పెద్ద లీడర్లే కదా, ఎప్పుడో 25-30 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ సరిగ్గా ఆకట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. సార్, ఇప్పుడు అంటే వే ఆఫ్ టాకింగ్ అనేది అంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడు అన్నది కూడా కీలకంగా ఉంటుంది సార్. లోకేష్ విషయానికి వచ్చినప్పుడు ఆయన పాదయాత్రలో చాలా బహిరంగ సభల్లో మాట్లాడారు. అలాగే చాలా మందితో మీట్ అయినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని సైకో అని తిట్టడం కానీ, రకరకాలుగా వర్ణించడం, లేదా అక్కడ మంత్రుల్ని తిట్టడం కానీ ఇదే పంథాలో ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోవడం జరిగింది. దీనివల్ల లోకేష్ వ్యక్తిగత పరిణితి కానీ, వ్యక్తిగత వైఖరి, లేదంటే ఆయన ఎలాంటి వాడు అన్న భావనకి వచ్చే విషయంలో జనాలు ఏ రకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది? అంటే తిట్టడమే జనంతో మనం మెప్పు పొందుతాం అన్న భావంతో ఉన్నట్లు అనుకోవాలి. అంటే అదే కొద్దిగా అందులో ఇమ్మెచ్యూరిటీ కనబడుతుందండి. ఓకే, అది సెల్ఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ అనమాట.
అతని క్యారెక్టర్ని ఎవరు అసాసినేట్ చేసి బ్లేమ్ చేయక్కర్లేదు. ఇది అతని తాలూకా క్యారెక్టర్. ఒక చీఫ్ మినిస్టర్ని 151 సీట్లు వచ్చినప్పుడు దరిదాపుల 10% ఆఫ్ ఓట్స్ అతనికి ఎక్స్ట్రా వచ్చి చీఫ్ మినిస్టర్ అయిన మనిషిని సైకో సీఎం, సైకో జగను, ఇవన్నీ ఏమిటివి అంటే మనం అవన్నీ నాన్ సెన్స్ కదా, అలా మాట్లాడకూడదు కదా. ఎవరికైనా చిరాకు అనిపిస్తుంది. టీడీపీలో ఉన్న నెగిటివ్ వాళ్ళకి అలా మాట్లాడతారు. హుందాగా అతను రేపోయే కాబోయే నాన్న తర్వాత ఎప్పుడోసారి చీఫ్ మినిస్టర్ అవ్వాల్సినాడు. ఆయన హుందాని అతను నిలుపుకోవాలి. ఇప్పుడు కేటీఆర్ ఎలాగైతే నిలుపుకున్నాడు అంటే కంపారిజన్ అనేది కాదు, ఆ హుందాతను అతను చూపిస్తే ఓహో ఇతను సచ్ అన్ క్యాపబుల్ పర్సన్, డీసెంట్ పర్సన్, క్యారెక్టర్ అండ్ కాండాక్ట్, ఇంటిగ్రిటీ అన్నీ ఉన్నాయి లోకేష్ గారికి, ఇతను ఎందుకు సీఎం అవ్వకూడదు అనే అభిప్రాయాన్ని అందరికీ కలిగించేటట్టు ఉండాలి తప్ప ఇలా ఉండకూడదు. ఇంకోటి ఏం చేశారంటే నిన్న ఎంతో పేపర్ చూశాను నేను, ఏంటంటే అతను ఈ పాదయాత్రలో ఎవరు ఏమన్నారో, ఈ పోలీసులు ఏమన్నారో, ఆఫీసర్స్ ఏమన్నారో అవన్నీ నోట్ చేసుకుని రెడ్ బుక్లు ఇస్తున్నాడు. అంటే ఏంటి, జగన్ గారిని ఒక పక్క కక్షాదింపు అని అంటున్నారు, మరి మీరు ఇంకేంటి కక్షాదింపే కదా, ఇంకా దాని డబుల్ అనమాట. ఇంక రికార్డెడ్, ఇది అక్కడ రికార్డు లేదు, ఇది రికార్డు ఇమ్మెచ్యూరిటీ. ఇంతకుముందు ఏదో మనం అన్నట్టున్నాం కదా, అది ఇమ్మెచ్యూరిటీ అన్నట్టు. అది మీరు చెప్పిన దాంట్లో అది అంతే. అతను సరిగ్గా ఇప్పటికి కూడా అతను ఆయన సస్టైన్ అవ్వలేకపోతున్నాడు, క్యారెక్టర్ బిల్డప్ చేసుకోలేకపోతున్నాడు. డీసెన్సీ పబ్లిక్ చూపించాలి. ఆ ఇండీసెన్సీనెస్ ఉండకూడదు, దాని స్పీచ్లో ఇండీసెన్సీ కనబడుతుంది. సార్ ఇప్పుడు అంటే దాదాపుగా ముగింపు అయిపోతున్న క్రమంలో లోకేష్ ఇన్ని రోజుల పాదయాత్ర, ఇన్ని వేల కిలోమీటర్లు అని చెప్తున్నారు, ఇన్ని కిలోమీటర్ల పాదయాత్రలో ఒక పాదయాత్ర ముగింపు వచ్చేటప్పటికి ఆయన హీరోగా నిలబడాలి. మరి ఈ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఇంకా సో చాలామంది వాళ్ళంతా కూడా వస్తున్న క్రమాన్ని చూసుకున్నప్పుడు ఇండివిజువల్ ఇమేజ్ అనే విషయంలో లోకేష్కు లేదు అని మనం తేల్చేయాలా? మరి షేరింగే కదా, అంటే తెరచాటు బిడ్డగానే చెప్పు. ఒక యాపిల్ ఒక్కరు తింటాం వేరు, అదే యాపిల్ నలుగురు కట్ చేసుకుని తింటాం వేరు, షేర్ చేసుకుంటే కదా. అందులో ఇక్కడ ఏంటంటే మీరు మళ్ళీ అడిగారు కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు ఆయన రావడం ఒక ఎత్తు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన సైనికులు ఓటర్ రావడం ఇంకోటి. ఇప్పుడు ఏంటి, వచ్చిన జనాలు ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్ తలక కార్యకర్తలు కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఈ జనాలంతా మా వాళ్ళే వచ్చారు, ఈ 5 లక్షలు 6 లక్షలు 8 లక్షలు రానివ్వండి, అది రేపటిగా మనకు తెలియదు ఎన్ని లక్షలు వస్తుంది అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు తెలియదు జనసేనలో ఏం లేదు, 5% 2% వచ్చారు, ఇదంతా తెలుగుదేశం తాలూకా మా కార్యకర్తలు వచ్చారు వీళ్ళు క్లెయిమ్ చేస్తారు. అంటే అతని తాలూకా ఆ ఫోకస్, లైట్ ఆఫ్ ఫోకస్ లోకేష్కి బదులు కరెక్ట్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పడుతుంది. కొంత వాళ్ళ ఫాదర్ మీద పడిన అతని మీద అనుకుందాం పని, ఆ ఫోకస్ అనేది పవన్ కళ్యాణ్ అతను తీసుకుంటాడు. ఫోకస్ అంటే కెమెరాలు మీరే మీడియా ఉందనుకోండి, మీడియా అంతా పవన్ కళ్యాణ్ చెప్పకపోతే మీటింగ్కి ఇదే లేనట్టు. అంటే ఒకటి సార్, ఇప్పుడు విశాఖపట్నం మొన్న వచ్చినప్పుడు కూడా పవన్ పెద్దగా లైట్ తీసుకున్నారు జనం. ఇప్పుడు కీలకం సార్, ఎందుకంటే అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు సార్. మొత్తం మీద చూసుకుంటే సార్, ఫైనల్గా గమ్యం తెలియని బాటసారి అంటే మన లోకేష్ బాబు అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందా ఈ పాదయాత్ర ద్వారా? అంటే ఈ పాదయాత్ర అక్కడ కుప్పంలో అక్కడ స్టార్ట్ చేశారు, జాన్యువరిలో చేశారు. ఇప్పుడు నేను 18కి ఎండింగ్ అయింది. ఈ 17 జాన్యువరి నుంచి ఇప్పటి వరకు నేను 18 వరకు సభ పాదయాత్ర వరకు ఆయన తాలూకా ప్రోసెస్ ఆఫ్ పాదయాత్ర ఎలా జరిగింది, ఆ పాదయాత్రలో ఆయన తలుతు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి, అవన్నీ ఆయన తాలూకా అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి అందులోని. అవన్నీ చూసుకుంటే ఆయన గురించి మనం వేరేగా చెప్పక్కర్లేదు ఎవరికి. అంటే తక్కువ చెప్తే మనం ఏదో పడక తక్కువ చెప్పాం, ఎక్కువ చెప్తే ఏదో పని చెప్పాం. కాబట్టి అవన్నీ ఒకసారి అందరూ పత్రికలు, సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ చూశారు కదా, ఇది అనేది అతని విషయం కూడా తెలిసిపోతుంది. మనం ఎక్కువ మాట్లాడే ఇది మొత్తం మీద నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి అంటే మనం అనుకున్న ప్రకారం గమ్యం తెలియని బాటసారిగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక పాదయాత్ర ప్రవేశపెట్టినప్పుడు, మొదలుపెట్టినప్పుడు
మనం జనం నుంచి ఏం తెలుసుకున్నాం అన్నదే కీలకంగా ఉంటుంది. ఎందుకంటే మనం బుడి అడుగులు వేస్తున్న రాజకీయ నాయకుడిగా లోకేష్ని అభివర్ణించాలి. అలాంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు తనయుడుగా కావచ్చు కనుక, కానీ ఆయన జనం నుంచి ఏం తెలుసుకున్నారు, జనానికి ఏం ఇవ్వబోవాలని నిర్ణయించుకున్నారన్నదే కీలకమవుతుంది. గత పాదయాత్రలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అదే మనం పరిగణలోకి తీసుకున్నాం. లోకేష్ పాదయాత్ర విభిన్నమైన వాతావరణంలో మొదలైంది. అప్పటికప్పుడు జనంలో వ్యతిరేకత లేదు, అయినప్పుడు కూడా పాదయాత్ర మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన జనం నుంచి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి అంత తెలుసుకున్నారా? చివరికి ఆయన వ్యక్తిగతంగా నాయకుడిగా, ఒక ఏకైక నాయకుడిగా, బలమైన నాయకుడిగా జనంలో నిలబడగలరా అనేది ఈ పాదయాత్ర ముగింపే తేల్చబోతుంది. మొత్తం మీద ఈ పాదయాత్రపై పెద్ద ఆశావహ దృక్పథం అయితే తెలుగుదేశం పార్టీలో లేదు. కానీ మొదలుపెట్టారు కాబట్టి ముగింపు కూడా జరగాలి కాబట్టి జరుగుతుంది. మరి పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.